మన జీవితంలో జరిగే అనేక రకాల పరిణామాలకు మనం కారణం కాదు, ఏవో బయటి అంశాలు కారణమంటూ అనేక రకాలైనటువంటి సాకులను వెతుక్కుంటూ ఉంటాం. కానీ నిజానికి ఈ సాకులు ఇతరులు మెచ్చుకునేలా, నీది తప్పులేదు అనే విషయాన్ని తెలియజేసేలా ఉంటాయి. కానీ ఆత్మపరిశీలన చేసుకుంటే మనం దానికోసం ఎంత కృషి చేశాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదులకు ముందు ఇవి చేయండి అని ఆబోగ్గే బొవాడి పర్ఫార్మెన్స్ కోచ్ అంటున్నారు. ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయంటూ బాధపడడానికి ముందు నడకను అలవాటు చేసుకోండి. బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందడానికి ముందు రోజు ఆరోగ్యకర ఆహారం తీసుకోవాల్సిన తప్పనిసరి నిబంధనగా పాటించండి. త్వరగా అలసిపోతున్నామని ఫిర్యాదు చేయడానికి ముందు వ్యాయామంలో భాగంగా బరువులు ఎత్తడం సాధన చేయండి. మీ ఉత్పాదకత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణం ఉత్పాదకతను పెంచుకునేందుకు దోహదపడే పనులేవి మీరు చేయకపోవడమని గుర్తించండి. ప్రతిదానికి, ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానాన్ని వెతుక్కొని ఆ దిశగా మనం ప్రయత్నం చేయడమే తప్ప సాకులు వెతుకుతూ ఇతరులు జాలిపడేలా మనం ముందుకు అడుగు వేయడం అనేది నీచాతి నీచమైన పని. అందుకే మన సాధనా క్రమంలో మనకు జరిగినటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం అంటే. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్.